నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అతడి సోదరుడు జోగి రామును కస్టడీకి కోరుతూ సిట్టు 6వ ఏజేఎంఎఫ్సి కోర్టులో పిటిషన్ వేసింది. న్యాయస్థానం ఇవాళ విచారించనుంది. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ సిట్టు అధికారులు అన్నారు. అయితే ప్రస్తుతం జోగి బ్రదర్స్ నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. నకిలీ మద్యం కేసులో వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రాములకు కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు వారిద్దరిని నెల్లూరు జైలుకు తరలించారు. జైలు అధికారులు రమేష్ కు ఖైదీ నంబర్ 7177, రాముకు ఖైదీ నంబర్ 7178 కేటాయించారు. చంద్రబాబు నాయుడు కుటుంబం ఉంది. చంద్రబాబు నాయుడు ఈ రోజు చేసే దుర్మార్గమైన క్రీడని రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ముక్తకంఠంతో ఖండించండి. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా. గత నెల ఇబ్రహీంపట్నంలో వెలుగు చూసిన నకిలీ మద్యం కేసులో వీరిద్దరిని ఆదివారం ఉదయం ఇబ్రహీంపట్నంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు సుదీర్ఘ విచారణ అనంతరం రాత్రి విజయవాడలోని ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కోర్టులో మొదలైన వాదనలు 2 గంటలకు పైగా కొనసాగాయి. దీనిపై ఉదయం 5 గంటలకు న్యాయాధికారి లెనిన్ బాబు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నెల 13 వరకు రిమాండ్ విధించారు. నిందితులకు నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. దీంతో వారిని మొదట విజయవాడలోని జిల్లా జైలుకు తీసుకెళ్లారు. అనంతరం నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా చంద్రబాబు నాయుడు దుర్మార్గాలను